హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్ @నా ఆంధ్ర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేపిచ్చి సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రం చేయటం మర్చిపోవద్దు దయచేసి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, అది కూడా పొట్టి శ్రీరాములు గారు జన్మించిన జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ కంపెనీకి భూమి పూజ చేశారండి ఇయాల. ఆ భూమి పూజకి వచ్చేటప్పటికి ఇదే క్యాన్వాయ్ ఆయన వస్తున్నాడు ఇప్పుడే జస్ట్. దాన్ని చాలా వరకు కవర్ చేశాను నేను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఫిషింగ్ హార్బర్ దగ్గరలో అనమాట అది. ఇది ఎంతవరకు ఉపయోగం, మత్స్యకారులకి ఏ విధంగా సహాయపడుతుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. పరిశ్రమ అంటే ఏదో కొంతమందికి ఉద్యోగాలు రావటం, ఆ ఏరియా డెవలప్ అవ్వడం అనుకుంటాం. బట్ దీని ప్రత్యేకత ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ ఈ సాగర్ డిఫెన్స్ అన్నది ముంబై కంపెనీ. ప్రపంచంలోనే మంచి కంపెనీ ఇది. దేశంలో కాదండోయ్, ప్రపంచంలో మంచి కంపెనీ. బట్ దీనికి స్టార్టింగ్‌గా 30 ఎకరాలు కేటాయించి ఈరోజు భూమి పూజ చేశారు. సహజంగా ఇది 100 ఎకరాల ప్రాజెక్ట్ ఇది. ముందు ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ఈ 30 ఎకరాల్లో వర్క్ స్టార్ట్ అయిపోయి పూర్తయిన తర్వాత మిగిలిన ల్యాండ్ అలాట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. లోకేష్ గారు వచ్చేటప్పటికి సహజంగానే ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్, పబ్లిక్ ప్రోగ్రామ్ కాదు. ఎవరిని అలౌ చేయలేదు అసలు. నేను కూడా దాదాపు గంట 2 గంటలు బయట ఉండి కూర్చుని ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో విధంగా పాస్ సంపాదించి లోపలికి వెళ్ళగలిగాను. ఆ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా చూశారు కదా ఇక్కడ. పాస్ తీసుకుని లోపలికి ప్రోగ్రామ్ జరిగే చోటుకి వెళ్ళడానికి కూడా ఎంత రష్గా ఉంది అంటే జనం భారీగా వచ్చారు. ప్రైవేట్ ప్రోగ్రామ్ ఇది. ఏం అనౌన్స్మెంట్ లేదు. ఊరినే ఆ నోట చెప్పుకోవటం మాత్రమే. ఇంక నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత లోకేష్ గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే నెల్లూరు ఎంపీ కావలి కృష్ణారెడ్డి గారు కానీ, కావ్య కృష్ణారెడ్డి గారు అనమాట ఆయన పేరు, ఎమ్మెల్యే ఆయన కానీ ఈ ప్రాజెక్ట్ వస్తాం వల్ల పర్టికులర్గా లోకేష్ ఏం చెప్పారంటే మత్స్యకారులకి చాలా ఉపయోగం అని చెప్పారు. ఏ విధంగా ఉపయోగం కూడా చెప్పారు. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి సముద్రంలో మీద వేటకెళ్తారు. ఈ వేటకెళ్ళేటప్పుడు ఏ కంపెనీ స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తారు. ఏ విధంగా సహాయం చేస్తారు? డ్రోన్లు పంపిస్తారు సముద్రం మీదకి. డ్రోన్లు పంపించి కెమెరాలు పెట్టి డ్రోన్లు పంపిస్తే చేపలు కానీ, రొయ్యలు కానీ ఎక్కడ ఉన్నాయో సముద్ర భూగర్భంలో కనిపిస్తాయి. తద్వారా బోట్లు వేసుకుని ఆ ఏరియాకి వెళ్ళమని సజెషన్ చెప్తారనమాట. సజెషన్ చెప్తే ఎక్కడున్నాయని వలలేసి పడి పడక నానా ఇబ్బందులు పడే మత్స్యకారు సోదరులకి చాలా ఉపయోగం. అంతే కదా. పలానా చోట బాగా ఉన్నది చేప అని చెప్పి ఒక ఇంటిమేషన్ దొరికితే పొలోమని బోట్లు వేసుకుని వెళ్ళిపోతే ఒక్క ట్రిప్ పడేది 2-3 ట్రిప్పులు వేసుకుంటారు. తద్వారా బాగా ఆదాయం. ఇది మత్స్యకారులకు ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్, ఒక కోణం. రెండోది ఈ ఏరియా డెవలప్మెంట్. ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే సహజంగానే ఫిషింగ్ హార్బర్ అది. దాంట్లో ఒక ప్రాజెక్టు మళ్ళీ వస్తే దాదాపు ఒక 1000 మందికి మాత్రం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ ప్రాజెక్ట్ ద్వారా అని చెప్పి అనౌన్స్ చేశారు. భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి, ఇంకా డెవలప్ చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ బోట్లన్నీ చూశారు కదా. ఎన్ని బోట్లు లైన్ చివరిగా ఉంటాయి. ప్రత్యేకించి జనాన్ని ఏం తరలించకపోయినా స్వచ్ఛందంగా వచ్చిన జనం మాత్రం ఇది పక్క. ఇది ఈ అభిమానానికి లోకేష్ తబ్బిబ్బయ్యాడు నాకు తెలిసి. ఆయనలో నూతన ఎనర్జీ వచ్చింది. మత్స్యకారులకు మాత్రం మంచి సపోర్ట్గా ఉంటారని చెప్పి ఒక హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది ప్రోగ్రాం విశేషం. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆఖరిగా ఒక మాట, ఈ ల్యాండ్నే
ఈ పరిశ్రమకి అలాట్ చేశారు. ఈ ల్యాండ్ మొత్తం అంతా రెడీ చేసుకున్నారు వాళ్ళు. కార్లు, బస్సులు బీభత్సంగా వచ్చినాయి అక్కడికి. జనం మాత్రం తీర్థమే.